పాకిస్తాన్లో బలూచ్ మిలిటెంట్లు తమ డిమాండ్ల సాధన కోసం ఏకంగా రైలునే హైజాక్ చేయడం కలకలం రేపింది. పాక్ సైన్యం మిలిటెంట్లను హతమార్చి ప్రయాణికులను సురక్షితంగా విడిపించినా తమ సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకురావడంలో విజయం సాధించింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ప్రత్యేక దేశాన్ని కోరుకుంటున్న బలూచీలు తమ కార్యకలాపాలతో చాలా కాలంగా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అసలు బలూచిస్తాన్ ఎదుర్కొంటున్న సమస్య ఏమిటి? పాకిస్తాన్ నుంచి వేరుపడాలని వారు ఎందుకు కోరుకుంటున్నారు? వాచ్ ది టాపిక్. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లోని క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని పెషావర్కు బయలుదేరింది జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు. అందులో దాదాపు 400 మంది ప్రయాణికులున్నారు. ఈ మార్గంలో 17 సొరంగాలున్నాయి. జైలు బోలాన్ జిల్లాలో కొండ ప్రాంతంలో కనుమ సమీపంలో గుదలార్ పెరో కుండ్రి ప్రాంతాల మధ్య 8వ సొరంగం దగ్గరికి రాగానే అప్పటికే పట్టాలను పేల్చేసి మాటు వేసిన సాయుధులు తమ నియంత్రణలోకి తీసుకున్నారు. తాము బలూచిస్తాన్ నేషనల్ ఆర్మీ BLAకి చెందిన వారమని ప్రకటించిన సాయుధులు ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు. 500 మంది ప్రయాణికుల్లో కనీసం 30 మందిని కాల్చి చంపేశామని, 215 మందిని బందీలుగా పట్టుకున్నామని, మృతులతో పాటు బందీలు దాదాపుగా అంతా సైనికులే అని BLA ప్రకటించింది. రాజకీయ ఖైదీలుగా నిర్బంధించిన బలూచీ నేతలు కార్యకర్తలందరినీ 48 గంటల్లోపు బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అప్రమత్తమైన పాకిస్తాన్ సైన్యం వెంటనే రంగంలోకి దిగింది. అయితే సైనిక చర్యను తక్షణమే నిలిపివేయకపోతే బందీలందరినీ చంపేస్తామంటూ BLA తీవ్రంగా హెచ్చరించింది. పాకిస్తాన్ సైన్యం BLA సాయుధులపై కాల్పులు జరిపి పలువురిని మట్టుబెట్టింది. ఎంతమంది మిలిటెంట్లు చనిపోయారనే సంఖ్య ఖచ్చితంగా తెలియలేదు. 104 మందిని రక్షించామని భద్రతా వర్గాలు వెల్లడించాయి. రక్షించిన వారిలో 58 మంది పురుషులు, 31 మంది మహిళలు, 15 మంది చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. వీరందరినీ మరో రైల్లో కాచీలోని మార్చ్కి తరలించినట్లు పేర్కొన్నారు. మిలిటెంట్లు 182 మందిని బందీలుగా తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. బందీల్లో అత్యధికులు పోలీస్, యాంటీ టెర్రరిజం ఫోర్స్, ISI సైన్యానికి చెందిన వారే ఉన్నారు. వారంతా సెలవులపై స్వస్థలాలకు వెళ్తున్నారు. దాడికి పాల్పడింది BLAలోని మజీద్ బ్రిగేడ్గా భావిస్తున్నారు. వారితో పాటు స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్ స్క్వాడ్, ఫతే స్క్వాడ్ ప్రత్యేక విభాగాలు కూడా దాడిలో పాల్గొన్నట్టు BLA ప్రకటించింది. ఈ ఘటనతో పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్తో ప్రావిన్స్ల్లో ఎమర్జెన్సీ విధించింది. అసలు ఎవరి బలూచిస్తాన్ నేషనల్ ఆర్మీ మిలిటెంట్లు? వీరి పోరాటం ఎవరిపై? వీరి లక్ష్యమేంటి? BLA రైలు హైజాక్ ఘటనలో బలూచిస్తాన్ అంశం మరోసారి తెరమీదికి వచ్చింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ 25 ఏళ్లుగా పాకిస్తాన్ ప్రభుత్వంతో పోరాడుతోంది. పాకిస్తాన్లోని నైరుతి ప్రాంతాన్ని బలూచిస్తాన్గా పిలుస్తారు. ఈ ప్రావిన్స్ 3,50,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో పాకిస్తాన్లో దాదాపు 44% ఉంటుంది. ఇక్కడ స్థానిక బలూచ్ తెగ ప్రజల పూర్వీకులు సమీప ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లోనూ స్థిరపడ్డారు. ఇరాన్కు ఆగ్నేయంగా, ఆఫ్ఘనిస్తాన్కు దక్షిణంగా ఈ సువిశాల ప్రాంతం విస్తరించి ఉంది. ఇక్కడ చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు తదితర వనరులు పుష్కలంగా ఉన్నాయి. వీటి ఆదాయం పాకిస్తాన్ ఖజానా నింపుతోంది. కానీ ఈ ప్రాంత ప్రజలకు ఒరిగేదేమీ లేదు. అభివృద్ధి విషయంలో ఆమడ దూరంలో నిలిచిపోయింది. ఇక్కడ జనాభా కూడా అత్యల్పం. 1.5 కోటి జనాభా గల బలూచిస్తాన్లో అత్యధికులు పేదలే. దశాబ్దాల క్రితం స్వతంత్ర ప్రాంతంగా కొనసాగిన బలూచిస్తాన్ని ఆ తర్వాత బ్రిటిషర్లు ఆక్రమించి స్థానిక కలాట్ సంస్థానం పాలకుడు ఖాన్కు పరిపాలనా బాధ్యతలు అప్పగించారు. 1948 మార్చి 27వ తేదీన బలూచిస్తాన్ను పాకిస్తాన్లో అధికారికంగా విలీనం చేశారు. ఈ విలీన ప్రక్రియను నాటి బలూచిస్తాన్ పాలకుల్లోని ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. నాటి నుంచి ఈ ప్రాంతంలో రగులుతున్న అసంతృప్తి నేటికీ చల్లారలేదు. 1948, 1958, 59, 1962, 63, 1973, 77 కాలాల్లో బలూచ్ స్వతంత్ర ఉద్యమాలు కొనసాగిన నాటి పాకిస్తాన్ ప్రభుత్వాలు ఆ ఆందోళనల్ని ఉక్కుపాదంతో అణిచివేశాయి. ఈ కాలంలో వేలాది మంది బలూచ్ ప్రజలు అదృశ్యమయ్యారు. ఈ నేపథ్యంలో 2000 సంవత్సరంలో పుట్టిందే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. సహజ వనరులను కాపాడుకుని గ్రేటర్ బలూచిస్తాన్ ఏర్పాటు చేసుకోవటమన్నదే వీరి లక్ష్యం.
బిఎల్ఏ తరచూ పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వ ఆస్తులు, పౌరులపై దాడులకు తెగబడుతోంది. బలూచ్ ప్రజల స్వయం నిర్ణయ అధికారం పాకిస్తాన్ నుంచి విడివడి ప్రత్యేక ప్రాంతంగా ఏర్పడాలన్న లక్ష్యాలతో పోరాడుతోంది. ఉద్యమాన్ని అణిచివేసే క్రమంలో తీవ్రస్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని పాకిస్తాన్పై అంతర్జాతీయంగా ఆరోపణలు వెల్లువెత్తాయి. గత 5 ఏళ్లుగా ఈ పోరాటం తన పంథా మార్చుకుని మిలిటెన్సీ బాట పట్టింది. సాయుధ పోరాటాలు చేస్తున్న వివిధ దళాలు ఏకమై బలూచిస్తాన్ నేషనల్ ఆర్మీ ఏర్పాటు చేశాయి. పాక్తో పాటు అమెరికా, బ్రిటన్ బిఎల్ఏను ఉగ్ర సంస్థగా ప్రకటించాయి. బలూచీల అశాంతి తీవ్రరూపం దాల్చేటట్టు చేసింది చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ సిపెక్. దక్షిణ పాకిస్తాన్లో అరేబియా సముద్ర తీరం వెంట ఉన్న ఏకైక అతిపెద్ద గ్వాదర్ పోర్ట్ బలూచిస్తాన్లోనే ఉంది. సరుకు రవాణాకు అనువైన ప్రాంతం. దీంతో చైనా ఈ ప్రాంతంపై కన్నేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్కు బంగారు బాతు వంటి గ్వాదర్ డీప్ సీ పోర్టు నిర్మాణం చైనా చేతిలో పెట్టడం కూడా వారి తిరుగుబాటును తీవ్రం చేసింది. సిపెక్ ఈ ప్రాంత అభివృద్ధిని పెంచుతుందని పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తుండగా తమ ప్రాంత సంపదను కొల్లగొట్టడమే ప్రభుత్వ లక్ష్యమని స్థానిక బలూచ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇక్కడ సిపెక్ సంబంధ ప్రాజెక్టులపై తరచూ దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా చైనా సిబ్బందిని బిఎల్ఏ లక్ష్యంగా చేసుకుంది. బిఎల్ఏకు పాక్ సైన్యానికి మధ్య జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటికే వందలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దశాబ్దాలుగా పేదరికంలో మగ్గిపోవటానికి పాకిస్తాన్ ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యమే కారణమని బలూచ్ ప్రాంతవాసుల్లో ఒక అభిప్రాయం గూడుకట్టుకుపోయింది. ఇది బిఎల్ఏ సాయుధ పోరుకు నైతిక, ఆర్థిక స్థైర్యాన్ని ఇస్తోంది. హత్యలే కాకుండా కొన్ని పోలీస్ స్టేషన్లను కూడా బలూచ్ సంస్థలు లక్ష్యంగా చేసుకుంది బిఎల్ఏ. బలూచిస్తాన్ నేషనల్ ఆర్మీని అణిచివేసే పేరిట పాకిస్తాన్ సైన్యం ఇక్కడి ప్రజల మీద అణచివేతకు పాల్పడుతోంది. పెద్ద ఎత్తున హత్యలు, కిడ్నాప్లు నిర్వహిస్తోంది. కనిపించకుండా పోయిన వారి కోసం రాజ్యాంగేతర హత్యలకు వ్యతిరేకంగా గళం ఎత్తుతున్న వాయిస్ ఆఫ్ బలూచ్ మిస్సింగ్ పర్సన్స్ బెలూచ్ యాక్ జహతీ కమిటీ సభ్యులను కూడా భద్రతా బలగాలు తీవ్రంగా హింసిస్తున్నాయి. బలూచిస్తాన్ నాయకుల్లో ప్రముఖుడైన అక్బర్ ఖాన్ బుక్తీని హత్యతో ఈ ప్రాంత ప్రజల్లో ఆగ్రహావేశాలు మరింతగా పెరిగాయి. ఆయన పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వంలో మంత్రి, బలూచిస్తాన్ ప్రావిన్స్కి గవర్నర్గా కూడా పనిచేశారు. తర్వాత బెలూచీల సాయుధ తిరుగుబాటుతో భాగస్వామి అయ్యాడు. గత పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ ఆదేశాల మేరకు ప్రయోగించిన క్షిపణి దాడిలో రహస్య స్థావరంలోనే బుక్తీ మరణించారు. బుక్తీని చంపడం బెలూచిస్తాన్ ఉద్యమానికి అమరత్వాన్ని ఆపాదించింది. 1970లో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆవిర్భవించినప్పటికీ దూకుడు పెంచింది మాత్రం ఆయన మరణం తర్వాతే. ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ ఉద్యమకారులు భారత్ వైపు ఆశగా చూడటం ఒక పరిణామం. వారి ప్రదర్శనల్లో భారత అనుకూల ప్లకార్డులు ప్రదర్శించడం సాధారణమైంది. బలూచిస్తాన్ నేషనల్ ఆర్మీ వెనుక విదేశీ హస్తం ఉందని పాకిస్తాన్ అనుమానిస్తోంది. సాధారణంగా బలూచిస్తాన్ ఉగ్రవాదుల దాడుల్ని పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వం శత్రువుల పనిగా అభివర్ణిస్తూ ఉంటుంది. అయితే భారత వైమానిక దళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ ఉదంతం తర్వాత అంటే 2016 నుంచి బలూచిస్తాన్ హింసలో భారత హస్తం ఉందని కొత్త పల్లవి అందుకుంది. ఇప్పటికీ జాదవ్ పాకిస్తాన్ నిర్బంధంలోనే ఉన్నారు. అయితే బలూచిస్తాన్లో హింసకు సంబంధించి భారత్ మీద పాక్ చేసే ఆరోపణలకు చైనా మీడియా విపరీతమైన ప్రాధాన్యమిస్తూ ఉంటుంది. పశ్చిమ ప్రాంతంలోనే తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ సంస్థ కూడా పాక్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. చిరకాలంగా బలూచిస్తాన్ ప్రజల పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం అణచివేత వైఖరిని అవలంబిస్తోంది. అక్కడి పౌరులను అపహరించి మళ్లీ వారి జాడ లేకుండా చేయటం స్థానిక ప్రభుత్వం నిఘా సంస్థలు చేస్తున్న పనేనని 2023 నాటి ఒక నివేదిక పేర్కొంది. బలూచిస్తాన్లో ఎన్నికలు ప్రహసనంగానే జరుగుతాయి. పౌర ప్రభుత్వాలు, వ్యవస్థలు, సైన్యం ఆ ఎన్నికలను తమకు అనుకూలంగా జరుపుకుంటూ ఉంటాయి. లేదంటే బలూచిస్తాన్ ఏర్పాటును వ్యతిరేకించే స్థానిక జాతీయ పార్టీలను గెలిపిస్తూ ఉంటారు. బలూచిస్తాన్లో బెలూచీలు, పష్తూన్ ప్రజల మధ్య సదా విభేదాలు రాజేయటానికి సైన్యం తన వంతు పాత్రను పోషిస్తూ ఉంటుంది.